యూరియా కొరత లేకుండా ఇచ్చినప్పుడు మీ మీ ప్రభుత్వం ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నా అంటే వచ్చేసి ఏంటి గుంపు మేస్త్రి అంటారు. మీరు అట్లనే చేస్తున్నారు. ఇప్పుడు గుంపు మేస్త్రి కథనే చేస్తున్నారు. యూరియా అనేది అన్నదాతలకు ముఖ్యంగా ఇంపార్టెంట్. రైతన్నలు అన్నం పండిస్తేనే మన అన్నం తింటాం. రోజు అన్నమే తింటున్నావు కదా 3 పూటలు. రేపు పొద్దున జనాలందరూ వచ్చేసి మట్టి తినాలి అనే టైపులో నువ్వు చేస్తున్నావు. నీ పాలన అనేది తుగ్లక్ పాలనలాగా అవుతున్నది. ఇప్పటికైనా మొన్న 2 రోజుల కిందట కూడా వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ లో వచ్చేసి యూరియా కోసం లైన్లో నిలబడుతున్నారు, పడిగాపులు కాస్తున్నారు. మళ్ళీ అదే సిచ్యువేషన్ తీసుకొచ్చినావు. నీకేమన్నా కొంచెమైనా సిగ్గుండాలా? తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు ఏం చేస్తున్నారు? ఒక మంత్రిగా ఉండి మీది మీరు వచ్చేసి మీ జాబ్ మీరు చేయకుండా ఇంకెవరు చేస్తారు? వేరే ఎవరైనా చేస్తారా? కనీసం మీ ప్రభుత్వం అనేది ఒకరి నియమిస్తే దాన్ని కూడా చేయట్లేదు. ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు కొంచెమైనా మీరు అన్నమే తింటున్నారు కదా, రైతన్నల గురించి మీకు బాగా తెలుసు. రైతు బిడ్డల దగ్గరికి వెళ్ళండి, ఏంటి సమస్య అని తెలుసుకోండి. యూరియా అనేది మీకు కొంచెమైనా మొన్నటికి మొన్న ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? యాప్లలో వచ్చేసి యూరియా వచ్చేసి బుక్ చేసుకోవాలంట. రైతులకు తెలుస్తుందా యాప్ అనేది? ఒక యాప్ అంటే రోజు అందరూ వచ్చి స్మార్ట్ ఫోన్లు కొనుక్కోవాలా? ఎక్కడి నుంచి కొనాలా? నువ్వు ఇచ్చే యూరియాకు స్మార్ట్ ఫోన్లు కొనుక్కొని వాళ్ళు చూసుకోవాలా? అన్నదాతలకు కొంచెం అందరికీ చదువు రాకపోయినా కొంత వరకే వస్తుంది, కొంతమందికి రాకపోవచ్చు. పల్లెటూర్లలో మా అమ్మ నాన్నకే అనుకున్నాం కొంచెమే వస్తుంది, అంత చదువు రాదు. వాళ్ళు ఎట్లా తెచ్చుకుంటారు యూరియా? కొంచెమైనా సిగ్గుండాలా? మొన్నటి ఓయుగు పోతావు, అక్కడ ఇంగ్లీష్ అవసరమా అంటావు. మళ్ళీ ఇప్పుడు యాప్ కావాలి అంటావు. ఏం మాట్లాడుతున్నావు? తుగ్లక్లాగా మాట్లాడుతున్నావు. ఇది పరిపాలన కాదు. ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు యాసంగి పంట వేస్తున్నారు. వానాకాలం పంట ఉంటది, మనకు యాసంగి పంట ఉంటది. ఇప్పటికి కూడా నువ్వు ఆ కొరతను తీర్చకపోతే నువ్వు ఫెయిల్యూర్ ముఖ్యవర్తి. నీకు చిన్న కాదు, గద్ద దిగిపో అని చెప్తున్నాను. ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు మీ వల్ల, మీ రేవంత్ రెడ్డి వల్ల, అలాగే మీ ప్రభుత్వం వల్ల 2 సంవత్సరాలలో 900 మంది ఏంటిది మన రైతన్నలు చనిపోయారు. మీరు ఈ విధంగానే ఉంటే రేపు పొద్దున మన రైతన్నలు అన్నం పండించకపోతే, బియ్యం పండించకపోతే మన ప్రజలు వచ్చేసి మట్టి తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా మీరు రైతు బంధు అన్నారు, రైతులకు రుణమాఫీ మాఫీ అన్నారు. దాని గురించి ఇప్పటిదాకా పట్టించుకోలేదు. దయచేసి మేము ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇక మీద పోరాటాలు వచ్చేసి ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. మీరు ఏదైతే అన్నారో ఈసారి యాసంగి పంటకు యూరియా కొరత వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇక మీద యూరియా కొరత ఉన్నది అంటే మేము ఖబర్దార్ రోడ్ల మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం. ఇంకా రేవంత్ రెడ్డి గారిని వదిలేయలేరు. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను, యూరియా అనేది 100% ఇవ్వాలి. తుమ్మల నాగేశ్వరరావు లేదంటే నువ్వు గద్దె దిగు. చేత కాదని చెప్పేసి ఒప్పుకో. రైతన్నలను మాత్రం చంపకు. మన రాష్ట్రంలో ఆల్రెడీ పంట తక్కువ ఉండడం వల్ల దిగుబడి తక్కువైందని చెప్పి చనిపోతున్నారు. దయచేసి ఇప్పటికైనా మారండి. ఎంతసేపు మీ జేబులు నింపుకోవడం తప్ప జనాలను వచ్చేసి ఎలా వాళ్ళకి పరిపాలన ఎట్లా చేయాలి, వాళ్ళకి పంటలు ఏంటిది, వాళ్ళకి ఏం జరుగుతున్నాయి, రోడ్లు కానీ, యూరియా కానీ, రైతన్నల సమస్యలు కానీ ఇవన్నీ నెరవేర్చకుండా మీరు ఏం చేస్తున్నారో గల్లీలల్లో, ఢిల్లీలల్లో, లేకపోతే బయట దేశాలలో తిరగడానిక మీకు పరిపాలన ఎంచుకున్నది?